హాయ్ హలో అండి. ఈరోజు మీకు స్వీట్ పూరి పొరలుగా వచ్చేది చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అండి. ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా, చూడండి ఎంత బాగుందో. ఇలా పొరలుగా వస్తుందండి. ఎంత చక్కగా ఉంది, ఇలాగ వస్తుంది. ఇది ఎలా చేసుకోవాలో, ఇది చేసే విధానం ఏందో చూద్దాం రండి. ముందుగా 2 కప్పులు మైదా వేసుకొని, 1 కప్పు వేస్తున్నాను. 2 కప్పుల మైదా, కొంచెం సాల్ట్, కొద్దిగా నెయ్యి వేడి చేసుకొని 2 స్పూను వేసుకుంటున్నాం. వేస్తే ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మీరు నెయ్యి లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చండి. కొంచెం జాగ్రత్త వేసుకోండి, వేడిగా ఉంటే కాలిద్ది చెయ్యి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపి ఇలా ముద్ద చేస్తే ముద్ద కట్టాలండి పిండి. ఇలాగా ఇలా అవ్వకపోతే మళ్ళీ ఇంకో 2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోండి. కొద్ది వాటర్ పోసుకొని కలుపుకుంటాం. మరీ ఎక్కువ పోసుకోండి. ఎక్కువ పోసుకుంటే మళ్ళీ జారి ఇలాగా అరచేతి ఇలా ప్రెస్ చేస్తూ ఇలా నొక్కి కలుపుకోండి. సాఫ్ట్గా సాఫ్ట్ అంటే మరీ సాఫ్ట్ కాదు, సెమీ సాఫ్ట్. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. మూత పెట్టి పక్కన పెట్టుకోండి. వేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పున్నర, 2 కప్పుల మైదాకి 1 కప్పున్నర షుగర్, వాటర్ పోసుకోండి. 1 కప్పున్నర, 1.5 వాటర్ బాగా ఇలా కలపండి. ఇది పాకం కావాల్సిన పాకం వచ్చిన దాకా అవసరం లేదండి. మామూలుగా పంచదార కరిగిపోతే చాలు. తీగ పాకం కన్నా కొంచెం తక్కువ రావాలి. దీంట్లోనే ఇలాచీ పౌడర్ వేస్తుంది, దంచిన యాలక్కాయల పౌడర్ దంచుకున్నాను. చూసారా పాకం ఇలా రావాలి. అంటే మామూలుగా తీగ పాకం కన్నా ఇంకా కొంత తక్కువేనండి. అంటే గులాబ్ జామున్ పాకం వేసుకుంటామే, ఇంకంతా సేమ్ అదే అండి. అంటే కొంచెం జిగురుగా ఉండాలి అంతే. ఇది అయిపోయిందండి. ఇది తీసి పక్కన పెట్టుకుందాం. పిండి కలుపుకున్నాం కదా, పిండి మొత్తం తీసుకొని చూసారా ఇలాగా ఇలా చేసుకోవాలండి. పలసంగా అన్నీ ఇలాగే చేసుకొని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఒక స్పూన్ ఇలా వేసుకొని ఆయిల్ వేసుకొని ఇలా మొత్తం రాయండి. ఆయిల్ ఇలా వేసుకొని, ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోండి, రాసుకోవచ్చు. నేను నెయ్యి వేసుకుంటున్నా. అలా చేసి దీని మీద కొంచెం జల్లండి పిండిని, మైదా పిండిని. మీరు కావాలనుకుంటే గోధుమ పిండి అయినా చేసుకోవచ్చండి. మైదా పిండి ఎందుకంటే చేస్తుంది స్వీట్ షాప్లో ఎలా వస్తుందో అలా వస్తుందండి. మళ్ళీ ఇంకోటి వేసుకోండి దాని మీద, ఇంకొక చపాతి ఆయిల్ వేసుకొని మళ్ళీ దాని మీద ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేయండి ఇలాగా. మళ్ళీ ఇలా పిండి వేయండి. మళ్ళీ ఇంకో చపాతీ తీసుకోండి. అలాగే 6 చేసుకున్నాం కదా, 6 ఇలాగే చేసుకోవాలి. ఎందుకంటే ఒకదానికి ఒక తగులుకోకుండా పొరలుగా వస్తాయండి. లాస్ట్ దానికి పైన వేసాం కదా, దానికి ఆయిల్ ఇది పిండి అవసరం లేదండి. ఇంకెంత ఇలా చేసుకోవాలి. అన్నింటికి రాసుకోవాలి. నెయ్యి కానీ పై దానికి అవసరం లేదు. ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి. చిన్నగా చూడండి, ఇలాగా సన్నగా దగ్గరగా రౌండ్గా ఈక్వల్గా చేసుకోవాలి. లాస్ట్లో అంచులకి కొంచెం వాటర్ పూసుకొని ఇలా వాటర్ రాసుకొని, ఎందుకంటే అంచులు లేవకుండా బాగా గట్టిగా ఉంటాయి. అంతేనండి. ఇది ఇప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచు లాగా ముక్కలు కట్ చేసుకోవాలండి. అలాగా
చూసారా ఇలా వచ్చిందో పొరలు పొరలుగా. ఇలాగా అరచేత్తు ఇలాగా ప్రెస్ చేసుకొని కర్రతో కొంచెం లైట్గా ఇలా చేసుకోవాలి. మరీ గట్టిగా వత్తకూడదండి, పొరలు పోతాయి. ఎంతేనండి. ఇంకా చూసారా పొరలు పొరలు వస్తున్నాయి. ఇంకా ఇవన్నీ ఇలాగే చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఇది కొంచెం వేడెక్కాలి. చూడండి ఒకటి వేసుకుంటున్నాం. కడాయిలో సరిపడా వేసుకోండి. స్పూన్తో ఇలాగ పైన ఇలా అనండి, లేకపోతే ఆయిల్ పైన వేడి ఆయిల్ ఇలా వేయండి. పోస్తే పొరలు పొరలుగా వస్తాయి. చూసారా ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోండి. మరి ఇది స్టవ్ ఎక్కువ పెట్టుకోవాలండి, మాడిన లోపల ఉడకండి. హైలో పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకోండి. కాలినే కదా, ఇప్పుడు ఉప్పు పెట్టి తీసుకోవాలి. ఇలా ప్లేట్లో ఇలా తీసుకోండి. మళ్ళీ ఇలా ఇంకో వాయి వేసుకోండి. జాగ్రత్తగా వేసుకోండి, ఐదు పైన పడుతుంది కొత్త వాళ్ళు అయితే. ఇప్పుడు ఇంకో పాకపులు వేసుకోండి. పాకం చల్లగా ఉంటే మళ్ళీ వేడిగా చేసుకోండి. వేడిగా చేసుకొని ఇలా కొంచెం వచ్చి ఇలా పట్టండి. ఎందుకంటే ఈ షుగర్ పట్టాలి కదా, దానికి ఒక 2 మినిట్స్ అలా పెట్టండి. ఇవన్నీ అలా పెట్టుకోండి. పాకం ఇలా వేసుకొని మీకు సాఫ్ట్గా కావాలంటే ఒక 10 సెకండ్స్ పెట్టుకోండి. క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కావాలంటే ఒక 3 మినిట్స్ పెట్టుకొని తీసేయండి. ఇదిగోండి పాకంలో వేసి తీసుకుంటున్నాను. అంతేనండి. ఇదిగోండి స్వీట్ రెడీ. ఇదిగోండి పొరలు పొరలుగా వచ్చింది, చూసారా ఎంత బాగా కాలినాయో. పొరలుగా వచ్చే పూరి స్వీట్ రెడీ అండి. జ్యూసీగా క్రిస్పీగా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే పూరి బాగా వచ్చిందండి. మీరు ఇలాగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.